లేదు దేవగురు, లేదు. అందుకు నేనెన్నటికీ ఒప్పుకోను. అయితే మీరు నా సూచనను పాటించదలచలేదా? మీ సూచనను నిర్లక్ష్యం చేయాలని నా అభిప్రాయం కాదు దేవగురు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలిచాను. శత్రువులు మన వినాశానికై ప్రయత్నిస్తూ ఉంటే మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది తప్పంటారా? అది ఎన్నటికీ కానే కాదు. అయితే ఇది కూడా తెలుసుకోండి. మీరు గనక త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడైన త్రిశురునికి హాని చేసే ప్రయత్నం చేస్తే ఒకటి మాత్రం తప్పదు. త్రిశురుణ్ణి ఉత్పన్నం చేసినట్టి త్వష్ట ఋషి రెండింతల శక్తితో మీపై దాడి చేస్తాడు. శత్రుత్వం అనే ఆ అగ్ని భయంకర రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల నేను మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఈ శత్రుత్వాన్ని ఇక పెరగనివ్వకండి. స్వర్గాన్ని రక్షించే ఉపాయం ఆలోచించండి. స్వామి, దేవగురువుల సూచనను నిర్లక్ష్యం చేయకండి.